వేశారమ్మా? అది కాదు, శిలాపలకం పెట్టమంటే శిలాపలకం మొత్తం ముయ్యమని అర్థం. చేయలేదు సార్. ఎవరు నేర్పించారమ్మా మీకు ఇవన్నీ? అదేంటి శిలాపలకం 4 కాగితాలు ఏమన్నా అరుగు తేవాలా? ఎవరో పనిచేసే సెక్రటరీ ఎవరు? మన దగ్గర ఏం లేదు సార్. ఏంటి అసలు? ఎవరు చెప్పారు ఆఫీసులో? ఎవరు జగన్ కు ఓటేయమని మరి పథకాలు చెప్పడం వరకే తప్ప కానీ ఓటేయమని చెప్పారా? చెప్పండి. ఎవరు చెప్పారమ్మా? మీ సార్లు ఎవరు చెప్పారు చెప్పండి. కరెక్టే. ఓటేయమని ఎవరు చెప్పారు? ఓటేయమని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పాలి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. జగన్ గెలిపించుకుందామని చెప్తున్నా. అంతే కదా. సరే సరే ఓకే. మీరు మొత్తం జగనన్న నుంచి లబ్ధి పొందిని 1,06,765 రూపాయలు. ఓకేనా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ఓటయ్యింది. ఆ లెటర్ మీకు ఇచ్చినట్టు మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం అంతే. ఇది ఒకసారి చదువుకోండి మీరు. అంటే జగనన్న వచ్చిన తర్వాత మీరు ఎంత లబ్ధి పొందారని సర్వే అనమాట. ఇది మీరు ఎంత లబ్ధి పొందారు అది మీకు ఇచ్చినట్టు మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం. ఈసారి చూస్తే ఒకసారి కళ్ళు రెప్పలు కొడుతుంటే తీసుకుంటాం. రెప్పలు కొట్టండి. మామిడికాయ ఉందా అక్కడ? చెట్టు ఉంది. అయిపోయిందా? ఓట్లు అడుగుతున్నారు కదా. ఓట్లు అడిగా హక్కు మీకు లేదు కదా తల్లి. మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఓట్లు అడగడానికి లేదు కదా. ఓట్లు అడుగుతున్నారు కదా మీరు. ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరో వచ్చారు కదా ఎవరితో నుంచి మాట్లాడకండి. తెప్పించుకోండి. పోస్టర్స్ ఉన్నాయా? అందరికీ ఒక పంచాయతీ సెక్రటరీ ఒక్కళ్ళదే కదా బాధ్యత. మొత్తం 4 ఉన్నారు మేడం. 4 ఉన్నారు మేడం. మొత్తం 4 ఉన్నారు. 4 ఉన్నారు. ఓకే.
ఓంకారం చేయొద్దని చెప్తున్నాం. ఆ విధంగానే ఉండాలి. మనకు పైనుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అదే నేను గ్రూప్లో పెడతాను త్రూ సెక్రటరీస్. మీకు మీ డీడీఓ చెప్తేనే కానీ ఏది ముందుకు వెళ్ళదు. మీకు తెలుసున్నా చెయ్యొద్దు ఎవరైనా సరే. నేను డీడీఓ, నేను సెక్రటరీ మీకు చెప్తాను. అప్పుడే మీరు చెయ్యాలి ఎవరైనా సరే. మాకు పైనుంచి వస్తుంది.